ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి అండ్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. అందులోనే లవంగం, ఇలాచి, చెక్క, సాజీరా ఇవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. తగినంత కొన్ని చూసుకొని వేసుకోండి. మంచిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు తరుగు దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని టమాటోస్ కట్ చేసుకున్నాము, టేస్ట్ కోసం కొంచెం పుల్లగా ఉంటాయి. ఆనియన్స్ వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి కలిపేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా అందులో వేసేసుకుందాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినంత కారం దాంట్లో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ కోసం మళ్ళీ మిక్స్ చేసేయాలి. మంచిగా మిక్స్ అవ్వాలి అది. తర్వాత తగినన్ని పచ్చిమిర్చి అండ్ ఇందాక కడిగి వేసుకున్న చికెన్ అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా ఉడికేంత వరకు కలుపుకోవాలి మనం. తర్వాత ఇంకో కడాయి పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసి దొడ్డు వేసేసి కొన్ని స్పైసెస్ వేసేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసేసేయాలి. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న దాంట్లో వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. సో ఇక్కడ 70% కుక్ చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ చికెన్ ఉడికిందో లేదో చూడాలి. ఉడికిన తర్వాత 70% కుక్ చేసుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. అలా లేయర్స్ రైస్ వేసేసేయాలి మనం అందులో. బాగా కలిపేసుకోవాలి. అది కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి, ఏదో హెవీ ఐటెం పెట్టేసి. ఇప్పుడు చూద్దాం అది ఎలా అయిందో. వావ్, చాలా బాగా అయింది చికెన్ పులావ్. సర్వ్ చేసేసుకొని తినేయడమే.